ఓ ఆరో అధ్యాయం ఆర్షజీవనం. భారతీయ సంస్కృతిలో శాస్త్రీయ విధానం, యోగచర్య లేదా యోగ సాధన అపూర్వంగానూ అద్భుతంగానూ సమన్వయం అయింది. వర్ణాశ్రమ వ్యవస్థానుసారంగా భారతీయులు శాస్త్రం ద్వారా నిర్ధారితము అయిన మార్గంలో జీవనం గడుపుతూనే దాంతోపాటు యోగ సిద్ధి కూడా పొందారు. దాని ద్వారా మృత్యువు మీద విజయం సాధించడంలో సఫలత పొందారు. శరీరం కృషించిన తర్వాత వారు యోగ ప్రక్రియ ద్వారా జీర్ణ వస్త్రం మాదిరిగా దాన్ని అనాయాసంగా విడిచిపెట్టి కొత్త శరీరం ధరిస్తుండేవారు. ఈ పరంపర కాళిదాసు కాలం వరకు నిరంతరంగా సాగుతూ ఉండేది. ఈ వాస్తవం మనకు రఘువంశంలో యోగేనాంతే తను త్యజాం అన్న వాక్యం వల్ల తెలుస్తోంది. యోగిరాజులు వేదాంతం, ఉపనిషత్తులు, గీత మొదలైన అనేక మత గ్రంథాలను ఆధ్యాత్మికంగానూ యోగపరంగానూ వ్యాఖ్యానించారు. వారు చేసిన ఈ వ్యాఖ్యలు చాలా అపూర్వమైనవి. ఇవి సాధారణ ప్రజలకు అర్థం కాకపోయినప్పటికీ సాధకులకు మాత్రం విశేషంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా సాధనా సంబంధంగానూ రహస్యభరితంగానూ ఆధ్యాత్మికత యోగ పరంపరంగానూ భగవద్గీతకు ఈ మాదిరిగా చేసిన వ్యాఖ్యానం వారికి పూర్వం మరొకరెవరూ చేసినట్టు మనకు తెలియదు. ప్రారంభంలో గీతను గురించి సాధారణంగా పండితులు, విద్వాంసులు మాత్రమే ఆలోచన చేస్తుండేవారు. సామాన్య జనుల్లో దాని గురించి ప్రచారం అంతగా ఉండేది కాదు. గీతను మానవుడి ఆధ్యాత్మిక వికాసానికి, మార్గనిర్దేశానికి ఉపకరించే గ్రంథంగా గ్రహించాలని శ్యామాచార్యులు ఉపదేశించారు. గీతను వారు భారతవర్షానికి ప్రాణరూపమని తెలుసుకున్నారు. ఇందువల్ల గీతకు వేలాది ప్రతులు ముద్రింపజేసి భక్తులకు పంచిపెట్టారు. వారు ప్రతిరోజు గీతా వ్యాఖ్యానం చేస్తూ భక్తులకు విషదపరుస్తూ ఉండేవారు. గీతకు వారు చేసే అద్భుతమైన వ్యాఖ్యానం వల్ల అనేక మంది ఆకృష్టులై వారి దగ్గరికి వస్తూ ఉండేవారు. అంతకు పూర్వం అనేక మంది ఆచార్యులు, మహాత్ములు గీతను అనేక దృక్పథాలతో పరిశీలించారు. ఒకరు ద్వైతవాద దృష్టితోనూ, ఒకరు అద్వైతవాద దృష్టితోనూ, మరొకరు ద్వైతాద్వైతవాద దృష్టితోనూ గీతను వ్యాఖ్యానించారు. దీంట్లో జ్ఞానానికి గల ప్రాధాన్యాన్ని ఒకరు, భక్తికి గల ప్రాధాన్యాన్ని ఒకరు, కర్మకు గల ప్రాధాన్యాన్ని ఒకరు సూచిస్తూ ఉండేవారు. కానీ గీత ఒక పూర్ణాంగ యోగశాస్త్రం అన్న దృష్టితో చూసిన వారు, ఆ సత్యాన్ని నిరూపించిన మనీషులు చాలా కొద్దిమంది. గీతలో ఉన్న 18 అధ్యాయాలు యోగాలే. విషాదయోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, భక్తియోగం మొదలైనవి. ఇంతేకాకుండా గీతలో ప్రతి ఒక్క అధ్యాయంలోనూ చివర ఇది శ్రీమద్ భగవద్గీతా ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మొదలైనవి చెప్పి ఉంటాయి. అందుచేత గీత బ్రహ్మ విద్యా విషయకమైన యోగశాస్త్రం. భగవత్ప్రాప్తికి కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం ప్రసిద్ధమైన విధంగానే యోగ మార్గం కూడా ప్రసిద్ధమైన మార్గమే. ప్రాచీన కాలంలో ఋషులు యోగ మార్గానికి అత్యధిక ప్రతిష్ట చేకూర్చారు. గీతలో యోగాన్ని గురించి చర్చ అంతటా ఉంది. ఈ మార్గానికి సంబంధించి విజ్ఞాన శాస్త్ర సమ్మతమైన తథ్యాలతో పాటు ఆలోచన చేయడం జరిగింది. ఇది కేవలం ఆలోచనాత్మక శాస్త్రం మాత్రమే కాదు. ఇందులో ఆధ్యాత్మిక మార్గ సాధనకు సంబంధించిన కర్మలను, వాటి విధానాలను గురించి కూడా సూచించడం జరిగింది. భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి యోగివి కమ్మని ఉపదేశించాడు. ఎందుకంటే యోగి తప్ప మరొకరెవరూ గీతను సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి సమర్థులు కారు. గీత అనేది సాధన, అనుభవాల గ్రంథం. ఇందువల్ల కర్మ, భక్తి, జ్ఞానం వంటి ఏ మార్గాన్ని సాధన చేసినా అదంతా యోగమే అవుతుంది. యోగం లేకుండా సాధన సంభవం కాదు. యోగం అంటే కలయిక, అంటే యుక్తుడు కావడం. జీవాత్మ పరమాత్మల కలయికే యోగానికి మూల ఉద్దేశం. జీవాత్మను పరమాత్మతో కలపడమే సాధకులందరి ఏకైక ఉద్దేశం. గీతతో పాటుగా యోగిరాజులు స్వయంగా అనేక గ్రంథాలకు రాసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇవి కాకుండా వారు భక్తుల సమక్షంలో ఇతర శాస్త్ర గ్రంథాలకు ఆధ్యాత్మిక వ్యాఖ్యలు చేసినప్పుడు పంచానన్ భట్టాచార్య, ప్రసాద్ దాస్ గోస్వామి, మహేంద్రనాథ్ సన్యాల్ వాటిని రాసిపెట్టుకుంటూ ఉండేవారు. తరువాత వారు వాటిని తమ తమ పేర్లతో ప్రచురించుకున్నారు. యోగిరాజులు ఏ గ్రంథాన్ని తమ పేరుతో ప్రచురించడానికి అనుమతి ఇవ్వలేదు. వారి డైరీలో వైశేషిక దర్శనానికి యోగశాస్త్ర సమ్మతమైన ఒక అపూర్వ వ్యాఖ్య లభిస్తున్నది. భగవద్గీతకు వారు చేసిన వ్యాఖ్య అపూర్వమైనది. ఉదాహరణకు భగవద్గీతలో ఉన్న శ్రీ భగవాను వాచ అన్న వ్యాఖ్యానికి శ్యామాచరణులకు
పూర్వులు వారి తర్వాతి వారు కూడా భగవంతుడు ఇలా చెప్పాడు అనే భాష్యము చెప్పారు. కానీ యోగిరాజులు తమ భాష్యంలో ఆ వాక్యాన్ని ఇలా వివరించారు. కూటస్థ చైతన్యం ద్వారా అనుభవం కలిగించడం జరుగుతున్నది. ఇది పూర్తిగా అనుభవపూర్వకంగా చెప్పిన భాష్యం. కూటస్థ చైతన్యమే సర్వము, అందుకే భగవంతుడు ఇలా చెప్పాడు. అంటే క్షరుడు, అక్షరుడు అన్న పేర్లతో ఈ కాలంలో ఈ లోకంలో ఇద్దరు పురుషులు ప్రసిద్ధులు. వారిలో సమస్త భూతాలను లేదా పదార్థాన్ని క్షరుడు, నశ్వరుడు అని, కూటస్థ చైతన్యాన్ని అక్షరుడు లేదా అవినశ్వర పురుషుడు అని చెప్పడం జరిగింది. ఈ కూటస్థ చైతన్యం అంటే ఏమిటో పూర్వులెవరూ వ్యాఖ్యానించలేదు. పైగా ఇది సులువుగా వ్యాఖ్యానించగలిగింది కాదు. దీని సాధన ద్వారా ప్రాప్తింప చేసుకోవాలి, అనుభవం ద్వారా తెలుసుకోవాలి. కేవలం యోగులే దీన్ని తెలుసుకుంటారు. కూట శబ్దానికి దాగలి, కమ్మరివాడు ఇనుము సాగగొట్టడానికి వేసుకునే దిమ్మ, లోహకారుడు కానీ స్వర్ణకారుడు కానీ రకరకాల వస్తువులు, అలంకారాలు, ఉపకరకాలు మొదలైనవి తయారు చేయడానికి ఒక ఉక్కు దిమ్మ మీద పెట్టి సమ్మెటతో కానీ సుత్తితో కానీ కొడతాడు. దిమ్మ మీద పెట్టి కొట్టిన వాటి ఆకారాలు మారతాయి, కానీ దిమ్మ మారదు, అది నిర్వికారంగా ఉంటుంది. అలాగే సమస్త జగత్తు వర్తమానత కూటస్థుడి మీద ఆధారపడి ఉంటుంది. సమస్తము మార్పు చెందే గుణమున్నవే, కానీ కూటస్థుడు మార్పు చెందే ప్రశ్న లేదు. ఆయన అవినాశి. అంటే మనం త్రినేత్రం లేదా మూడో కన్ను లేదా తూరీయ దృష్టి లేదా జ్ఞానచక్షు అని చెప్పేదే కూటస్థుడి పారిభాషిక నామం. యోగి ఈ కూటస్థంలో స్థితుడు అయినప్పుడు అతనికి బ్రహ్మానందంలోని సమస్త పదార్థాల జ్ఞానము ప్రాప్తమవుతుంది. ఇది అనుభవం ద్వారా కలుగుతుంది. కూటస్థమే అన్నిటికీ మూల కేంద్రం. ఇక్కడే ఆధ్యాత్మిక జగత్తు వెల్లడి అవుతుంది. కూటస్థంలో స్థితుడైన తర్వాత యోగికి అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తాయి. యోగి సమక్షంలో ప్రశ్నలన్నీ వాటంతట అవి ఉత్పన్నమవుతాయి. వెంబడే వాటి మీమాంస లేదా సమాధానం వెల్లడి అవుతూ ఉంటుంది. దుర్బినితో చూసినప్పుడు చాలా దూరంలో ఉన్న వస్తువులు కనిపించినట్లే కూటస్థత స్థితి ప్రార్థించినప్పుడు యోగికి బ్రహ్మాండమంతా కనిపిస్తుంది. అర్జునుడు తైజస తత్వం, దాని ద్వారా యోగిలో జిజ్ఞాస పుట్టుకొస్తుంది. అప్పుడు కూటస్థం ద్వారా నిరంతర దీప్తి అభివ్యక్తమవుతూ ఉంటుంది. సమస్త యోగులకు ఇది అనుభవంలోకి వస్తుంది. ఇందువల్లే గీత అనుభవ గ్రంథమైంది. ఇందువల్లే శ్యామాచార్యులు తమ భాష్యంలో కూటస్థ చైతన్యం ద్వారా అనుభవమవుతున్నది అని చెప్పారు. యోగికి ప్రాణాయామ స్థితిలో యోని ముద్ర ద్వారా ఆజ్ఞాచక్రం తాలూకు బంగారం వన్య వలయం లేదా మండలం మధ్యలో ఉండే నలుపు బిందువు స్వరూపమైన ఒక చక్షువును కనబరుస్తుంది. ఆ తర్వాత అది కోట్లాది సూర్యుల కాంతిని ధరించి యోగిని ఆత్మహూరుని చేస్తుంది. ఇదే సుదర్శన చక్రం. దీని దర్శనం వల్ల యోగి పాపాలను నశించిపోతాయి. అది వాటిని హరించేస్తుంది. ఇందువల్లే దాన్ని హరి అంటారు. అదే పాపహరణకర్త. సుదర్శన పదానికి అర్థం చూడ్డానికి అందంగా ఉండేది అని. మధ్యలో కృష్ణవర్ణ రూపంలో కృష్ణుడుంటాడు. దాని మధ్యలో నిశ్చలంగా స్థిరంగా విశిష్టమైన తారకాబిందు ద్రవం ఉంటుంది. అదే తారకానాథుడు. ఈ స్థితి లభించినప్పుడు యోగికి ధ్రువజ్ఞానం కలుగుతుంది. గగనం లేదా ఆకాశం మాదిరిగా ఉండడం వల్ల దాన్ని గగన గుహ అంటారు. యోగి కనుక ఈ స్థితి పొందినట్లయితే అతనికి సమస్త ధర్మతత్వాల జ్ఞానము కలుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు: ధర్మసతత్వం నిహితం గుహయాం. మహాభారతం అరణ్యపర్వం యక్ష సంవాదం. ఈ కూటస్థ చైతన్యాన్ని అక్షర పురుషుడని, అవినాశి పురుషుడని అనడం ప్రసిద్ధి. ఈ కూటస్థ రూప సుదర్శన చక్ర దర్శనం వల్ల యోగికి విపరీత మనోభావాల అంటే ప్రవృత్తి పక్షంలోని సమర్థక అసురుల రసనాశాలు జరుగుతాయి. అప్పుడు యోగి నివృత్తి మార్గంలో నడవడానికి సమర్థుడవుతాడు. ఈ భావాన్నే మనస్సులో పెట్టుకొని తులసీదాసు ఇలా అన్నారు: అంటే జగత్తు దృశ్యమానం, నువ్వే దృష్టవు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నువ్వే ఆడిస్తావు. వారు కూడా నీ మర్మం ఎరగరు. అలాంటప్పుడు మరొకరెవరైనా నిన్ను ఎలా తెలుసుకోగలుగుతారు? ఈ జగత్తు దృశ్యమానమని, నువ్వే ద్రష్టవని అంటాడు తులసిదాసు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని నువ్వే ఆడిస్తున్నావని అంటే సత్వరజస్తమో గుణాలు 3 దైవాలని అర్థం. బ్రహ్మ సృష్టికర్త అనే రజోగుణం, మహేశ్వరుడు నాశకర్త అంటే తమోగుణం, విష్ణువు పాలనకర్త సత్వగుణం. ఈ ముగ్గురు 3 గుణాలకు ప్రతీకలు. ఈ 3 గుణాలను నడిపించేవాడివి నువ్వే. ఎందుకంటే దేహంలో ఉన్న ఈ 3 గుణాలు ప్రాణశక్తి ద్వారా సంచాలితమవుతాయి. ప్రాణం ఉంటేనే అవి ఉంటాయి. ప్రాణం లేకపోతే 3 గుణాలు ఉండవు. ఇందువల్లే ఈ 3 గుణాలని నువ్వే నడిపిస్తున్నావని చెప్పడం. అంటే ఓ ఆత్మారాముడా, ఈ 3 దేవతలలోనూ నువ్వే
కూటస్థ చైతన్య రూపంలో విరాజమానుడవుతున్నావు. ఇందుచేతనే వారు కూడా నిన్ను సంపూర్ణంగా తెలుసుకోవడంలో అసమర్థులు. ఈ 3 గుణాలే నిన్ను తెలుసుకోలేకపోయినప్పుడు తక్కిన ఇంద్రియాలని నేను ఎలా తెలుసుకుంటాయి? నువ్వే ఆత్మారాముడి రూపంలో అంటే కూటస్థ చైతన్య రూపంలో అన్ని దేహాల్లోనూ విరాజిల్లుతున్నావు. ఇందువలని యోగిరాజులు నిజరూప బిందు సభోంసే హాయ్ అన్నారు. అంటే నిజరూప బిందువు అందరిలోనూ ఉంది. ఈ కూటస్థ చైతన్యాన్ని దృష్టిలో ఉంచుకొని సంత్ కబీర్ ఇలా అంటాడు: ప్రపంచంలో ప్రజలు చనిపోతూనే ఉంటారు, కానీ ఏ విధంగా చనిపోవాలో నిజానికి ఎవరికి తెలియదు. మళ్ళీ మరణం సంభవించని విధంగా ఎవరూ మరణించలేరు. మరణించడం ఎలాగో ఎవరైనా తెలుసుకోవదలిస్తే అసలు మరణం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి సాధారణ మరణం, రెండోది అసాధారణ మరణం. రామద్వారంలో మరణించిన వాళ్ళకి మళ్ళీ మరణం సంభవించదు. ఎందుకంటే జననం ఉంటే మరణం తప్పనిసరి. ఈ రామద్వారం ఏమిటి? ఏ ఆలయ ద్వారంలోనైనా రాముల వారి విగ్రహం ముందు చనిపోవడం అన్నమాట చెబుతున్నాడా ఇక్కడ? ఎవరైనా అలాంటి ఆలయ ద్వారంలో కనుక చనిపోతే అతనికి పునర్జన్మ ఉండదా? సంత్ మహాత్ముడు కబీర్ అలాంటి సంగతి ఏమీ చెప్పడం లేదు. కూటస్థం మధ్యలో ఉన్న బిందువును గగన గుహ అంటారు. సాధనా మార్గంలో అగ్రేసరులైన వారు దాన్ని చూడగలరు. అదే ఆత్మారాముడు లేదా రామద్వారం. ఆయనే ఆత్మనారాయణుడు. ఆయనే అన్ని దుఃఖాలను నశింపజేసేవాడు. బిందు రూపమైన ఆ రామద్వారాన్ని చూస్తూ శరీరాన్ని విడిచిన మహాత్ముడికి పునర్జన్మ కలగదు. అందుచేతనే మహాత్ముడు కబీర్ రామద్వార రూపుడైన కూటస్థుడి దర్శనం చూస్తూ శరీరాన్ని విడిచిన వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారని వ్యంగ్యంగా అంటున్నాడు. ఈ రకమైన మృత్యువును కోరేవాళ్ళు జన్మ మృత్యు బంధనం నుంచి ముక్తులవుతున్నారు. యోగిరాజులు ఇలా అన్నారు: అంటే ప్రయాణ కాలంలో స్థిరచిత్తుడయి యోగబలం ద్వారా కనుబొమలు రెంటికి మధ్య ప్రాణాన్ని కలుపుతూ ఈశ్వరస్మరణ చేసేవాడికి దివ్య పరమాత్మ స్వరూప పురుష ప్రాప్తి కలుగుతుంది. సమస్త ఇంద్రియాలని నియంత్రించి అంటే ఇంద్రియాల ద్వారా బాహ్య విషయాల్ని గ్రహిస్తుండే మనస్సును నిరాలంబ భావంతో స్థిరం చేసి ప్రాణాన్ని కనుబొమలు రెంటికి మధ్య పూర్తిగా నిలిపి ఏకాక్షర బ్రహ్మనామరూపమైన ఓంకారాన్ని జపిస్తూ నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిన వాడికి పరమగతి ప్రాప్తిస్తుంది. దేహత్యాగ సమయంలో ఎవడు ఏ విధమైన చింత చేస్తాడో అనంతర కాలంలో అంటే మరుసటి జన్మలో అతడు అదే అవుతాడు. వస్తుతః నువ్వు సచ్చిత్ ఆనందరూపుడవి, నిజరూపుడవి. జ్యోతిష్మంతం కేతుమంతం త్రిచక్రం సుఖం రథం సుశతం భూరివారం అంటుంది ఋగ్వేదం. అంటే కూటస్థ బ్రహ్మకు 3 చక్రాలున్నాయి. ప్రారంభంలో జ్యోతిచక్రం, అంతంలో కృష్ణచక్రం, మధ్యలో నక్షత్ర చక్రం. ఈ 3 చక్రాల్లో స్థితుడైన తర్వాత బ్రహ్మలో స్థితి ఉత్తమ రీతిలో ప్రాప్తిస్తుంది. ఈ త్రిచక్ర రూప రథం మీద ఆరోహించడం వల్ల బ్రహ్మస్థితి ప్రాప్తమవుతుంది. అనేక సార్లు సూర్య దర్శనం అయిన తర్వాత కోట్లాది సూర్యుల ఉదయం అవుతుంది. అప్పుడు అంతా బ్రహ్మమయం అవుతుంది. కూటస్థం లోపల నక్షత్ర స్వరూప గుహలో ఉండే స్థితి ప్రాప్తించిన తర్వాత యోగికి అలౌకిక విషయాలు చెప్పే శక్తి ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా ఆ బ్రహ్మజ్యోతిని నక్షత్ర రూపంలో ఎప్పటికీ చూస్తూ ఉంటాడు. అదే తారకనాథుడు. అక్షరం బిందు జ్యోతి మన్వే హవిస్మిహే పరసూర్యేత్తిషాసహ పరమగుహ్య ఋగ్వేదం. అంటే కూటస్థ అక్షరుడు దేనిలో నక్షత్ర స్వరూప బిందు జ్యోతిగా ఉంటాడో అదే సారబ్రహ్మం. దానికే ఎప్పుడు అవాహనాలు చేస్తుండాలి. దాని తర్వాత బృహత్ సూర్యుడిలో పురుషోత్తమ నారాయణుడు ఉంటాడు. అతడు సర్వపతి, సర్వకర్త. ఆయనలో లీనం కావడమే పరమగుహ్యం. క్రియ ద్వారా చక్షువుల ఉన్మీలనం జరుగుతుంది అన్నారు యోగిరాజులు. అందుకే అంటారు చక్షురున్మీలతం ఏన తస్మై శ్రీ గురవే నమః. జీవులన్నిటి శరీరంలోనూ ఒక చిదనువు, చిత్ అణువు అంటే సూక్ష్మతమైన చేతనాయుక్త అణువు ఉంటుంటుంది. ఆ చేతనాణువుతో ఉద్భాసితమయ్యే జ్యోతిర్మండలమే కూటస్థం. యోగిరాజులు ప్రతిరోజు తమకు కలిగిన అనుభవాలను అంటే చర్యలను గురించి డైరీలో రాసిన చోట కూటస్థం గురించి ఇలా రాశారు: భూలోనా తారేసే ఘన సృష్టి సంహారే సర్వదా ఆచే సమ్ముఖే దేకోనా తారే సదా స్మరణకర్ ఓంకారారే తారే. అంటే సృష్టి నుంచి లయం వరకు అన్ని వ్యవస్థల్లోనూ ఘనకృష్ణ వర్వంలో ఉండేది కూటస్థం. దాన్ని ఎప్పుడు మరవకు. అది ఎప్పుడూ అందరి ఎదుట ఉంది. దాంతో నిండిన కంటిని చూడు. ఓంకార జప క్రియ ద్వారా నిత్యస్మరణ చెయ్యి. ఇందుకే యోగిరాజులు అంటారు, నువ్వు గీతారహస్యం కనుక తెలుసుకోదలిస్తే మొదట నీ దేహస్వరూప మందిరంలోకి ప్రవేశించమని. దేహానికి వెలుపల గీత అర్థం కాదు.
చూడండి, గీతలో మొదటి శ్లోకంలోనే భగవాను ఉంటాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని. ఇక్కడ భగవానుడు 2 క్షేత్రాలను చర్చించాడు. ఒకటి ధర్మక్షేత్రం, రెండవది కురుక్షేత్రం అంటే కర్మక్షేత్రం. అన్ని రకాల ధర్మాలు కర్మలు ఈ దేహరూప క్షేత్రం ద్వారానే సంపాదితమవుతాయి. దేహం లేకుండా ధర్మకర్మల సంపాదన సంభవం కాదు. అందువల్ల ఈ దేహమే ధర్మక్షేత్రము, కురుక్షేత్రము రెండూను. పైగా ఈ దేహమే క్షేత్రం. దీనికి సంబంధించి గీతలో భగవానుడిలా అంటాడు, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే. ఇందుకే గీతను పూర్తిగా తెలుసుకోవడానికి దేహరూపమైన మందిరంలోకి ప్రవేశించాలి. అప్పుడు గీతలోని మర్మం వెల్లడవుతుంది. గీత భారతానికి ప్రాణప్రతీక. గీత సమగ్రమైన యోగ, విజ్ఞాన, ఆధ్యాత్మ విజ్ఞాన శాస్త్ర గ్రంథం. ఈ ప్రకారంగా గీతా రహస్యాన్ని తెలుసుకున్న మీదట మనుష్య జీవనానికి సార్థకత అత్యుత్తమంగా బోధపడుతుంది. చిలక పలుకు పలకడం వల్ల లాభమే ఉంటుంది. గీతను తెలుసుకోవడానికి ప్రాణకర్మ రూపమైన సాధన అవసరం. కురుపక్షం అంటే ప్రవృత్తి పక్షం, బంధన రూప కర్మకు ప్రేరకం. పాండవ పక్షం నివృత్తి పక్షం. ఈ 2 పక్షాలకు యుద్ధం జీవుల హృదయాల్లో అనంతకాలం నుంచి సాగుతూనే ఉంది. అందుచేతనే గీతా యుద్ధం కూడా అనంతకాలంలోనే ప్రారంభమైంది. మహాత్ముడు రామప్రసాద్ ఇలా చెప్పారు, ప్రవృత్తి నివృత్తి జాయా నివృత్తిరే సంగేనిబి వివేకనామే తారాయి బేట తత్వకథ తారే శునాబి. అంటే ప్రవృత్తి నివృత్తి 2 భార్యలు, వాళ్లలో నివృత్తిని దగ్గర ఉంచుకో, వివేకుడు ఆమె కొడుకే, తత్వకథ వాడికే వినిపించాలి. స్కంద పురాణం కాశీఖండంలో కాశీ మహత్యాన్ని గురించి చర్చిస్తూ పరమతీర్థ శివక్షేత్రమైన కాశీధామంలో మరణించిన వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదని చెప్పడం జరిగింది. ఈ విశ్వాసం వలనే ఒక శిష్యుడు వృద్ధావ్యవస్థలో కాశీ వచ్చి ఉన్నాడు. ఆయన చాలా ఉన్నత విద్య గడించినవాడు, ఆర్థికంగా మంచి సంపన్నుడు కూడా. ఆయన ఒంటరిగా ఒక అద్దె ఇంట్లో ఉంటుండేవాడు. ఆయన తరచుగా యోగిరాజుల సన్నిధికి వచ్చి గీతను గురించి వ్యాఖ్యానం వింటుండేవాడు. ఆయన వయస్సులో యోగిరాజుల కంటే చాలా పెద్దవాడు. ఒకనాడు గీతా పాఠం సమాప్తమైన తర్వాత ఆయన లేచి వెళ్ళి యోగిరాజులకు ప్రణామం చేశారు. అప్పుడు యోగిరాజులు, తమరు వయస్సులో నాకంటే పెద్దవారు, నాకు ప్రణామం చేయకండి అన్నారు. అప్పుడు ఆయన, ఈనాటి వరకు గీతకు అనేక రకాల వ్యాఖ్యలు విన్నాను, చదివాను, కానీ ఇలాంటి వ్యాఖ్య ఎన్నడూ వినలేదు. నా కళ్ళు తెరుచుకున్నాయి. ఈనాటి నుంచి నేను మీ భక్తుని అన్నాడు. ఒక రోజున యోగిరాజులు చుట్టూ అనేక మంది భక్తులతో కూర్చొని ఉన్నారు. ఒక విఖ్యాత పండితుడు కాశీఖండాన్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. కాశీలో మరణిస్తే పునర్జన్మ ఉండదు అన్న వ్యాఖ్యానిస్తూ ఆ పండితుడు సందేహజనకమైన విషయాలు కొన్ని చర్చించారు. అంతవరకు విన్న మీదట ఆ ముసలాయన చేతులు జోడించి పండితుడితో ఇలా అన్నాడు, అలాంటి మాటలు అనకండి. ఈ శివధామానికి వచ్చి మృత్యువు కోసం రోజులు లెక్క పెడుతున్నాను. మీరు ఈ విధంగా చెప్పడం వల్ల నా విశ్వాసం సడలిపోతుంది. ముసలితనం వల్ల ఆ భక్తుడు అస్వస్థుడయ్యాడు. మొదట్లో మాదిరిగా నడవడం తిరగడం కష్టమైపోయాయి. ఆయన ఇంటి యజమానురాలైన ఒక ముసలావిడ ఒకనాడు యోగిరాజుల ఇంటికి వచ్చి ఆ పెద్ద మనిషి పక్క మీదే మలమూత్రాలని చేసుకునేటట్లయితే ఆయన సంరక్షణ ఎవరు చేస్తారు అని అడిగింది. ఈ కారణం వల్ల ఆ ముసలావిడ చాలా కష్టంలో పడింది. నేనేం చెయ్యను, ఆయన నా దగ్గర ఉండేవారు కారు అన్నారు యోగిరాజులు. ఆయన రోజు గీతాపాఠం వినడానికి మీ దగ్గరికి వస్తుండేవారు, అంచేత మీరే తగిన ఏర్పాటు చేయాలి అన్నదావిడ. అప్పుడు యోగిరాజులు విరక్త స్వరంతో ఆవిడతో అన్నారు, ఆయనకు మీరు సంరక్షణ చేయవలసిన అవసరం పడదు. ఇది ఎవరి కర్తవ్యమో వారే సంరక్షణ చేస్తారు. భక్తుడికి మరణం ఆసన్నమైందన్న సమాచారం వచ్చింది. దేహాన్ని విడిచేలోగా ఒకసారి యోగిరాజుల దర్శనం చేసుకోవాలన్న కోరిక వెల్లడించాడాయన. యోగిరాజులు ఆయన్ని చూడ్డానికి వెళ్ళారు. ఆయన అక్కడికి చేరగానే ఆ ముసలాయన, దయ ఉంచి మీ 2 పాదాలతో నా తలను తాకండి అన్నారు. యోగిరాజులు చిరునవ్వు చిందిస్తూ, ఏమిటి మీరంటున్నది, మరణానికి ముందు మీరే నన్ను ఆశీర్వదించాలి అన్నారు. అప్పుడు ఆ ముసలాయన 2 చేతులు ఎత్తి యోగిరాజులను ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆయన మెల్లమెల్లగా చేతనావస్థలోనే బ్రహ్మలీనులైనారు. యోగిరాజులు ఈ విధంగా బ్రహ్మజ్ఞులైనప్పటికీ కూడా వయస్సులో తమకంటే పెద్దవారిని గౌరవిస్తూ గృహస్థ రీతిలో సమస్త సామాజిక కర్తవ్యాలను నెరవేరుస్తూ ఉండేవారు. ప్రతి ఒక్కరూ తమ మనస్సును స్థిరం చేసుకోవడం ఉచితము, ఆవశ్యకము నని యోగిరాజులు అంటుండేవారు. మనస్సు స్థిరం కాకపోతే సాధన జరగదు. గృహస్థ జీవితంలో జరగవలసిన పనులు కూడా చక్కగా జరగవు. మనిషిలో అమానవీయతత్వం పెళ్ళుబుకుతూ ఉంటుంది. ప్రాణం చంచలం కావడం వల్ల మనస్సు చంచలమవుతుంది. శ్వాస ప్రశ్వాసల గతి బహిర్ముఖం కావడం వల్లనే మనస్సు బయటికి పారిపోతూ ఉంటుంది.
యోగ సాధన ద్వారా శ్వాస ప్రశ్వాసల గతి అంతర్ముఖమైన తర్వాత మనస్సు కూడా అంతర్ముఖమవుతుంది, స్థిరము అవుతుంది. స్థిరమైన మనస్సు లేదా చిత్తం ద్వారా సూక్ష్మాతి సూక్ష్మమైన ఈశ్వర సత్త నిరూపణ అవుతుంది. ఇందువల్లనే గీతలో చెప్పిన రాజయోగం తాలూకు అంతర్గత సహజ కర్మ చేయడానికి అందరికీ ఉపదేశం చేస్తుండేవారు. విశేషించి యువకులందరూ ఈ పని చేసినట్లయితే వాళ్ళ జీవనాలు స్వస్థంగాను సుందరంగాను ఉంటాయని వారి కోరిక. క్రియాయోగం మీద యువకులకు విశేష శ్రద్ధ కలిగేటట్లు చేస్తుండేవారు. చిన్న వయస్సులో క్రియాయోగం పొందినట్లయితే సాధన చేయడానికి కాలావధి చాలా ఉంటుందని, ఈ జన్మలోనే ఆధ్యాత్మిక మార్గంలో సిద్ధి సఫలత చేకూరుతాయని వారు అంటుండేవారు. ఈశ్వర సాధన చెయ్యకపో, కానీ నువ్వు నీ మనస్సును వశుడవు కాకుండా దాన్ని నీ వశంలో ఉంచుకోవడం అవసరం అని చెబుతుండేవారు. మనస్సు వల్లనే అన్నీ ఉన్నాయి. విసంగతులన్నిటికీ మూలంలో ఉన్నది మనస్సే. యోగకర్మ లేనిదే మనస్సును తన వశంలో ఉంచుకోవడం కల్లా. ఈశ్వర సాధన పట్ల మొగ్గు కానీ ఆకర్షణ కానీ లేకపోయినప్పటికీ కూడా ఈ కర్మ అందరికీ ఆవశ్యకమే. దీనివల్ల మనస్సు మన వశంలో ఉంటుంది. ప్రాచీన కాలంలో ఋషులు మునులు యోగకర్మ చేస్తుండేవారు. యోగిరాజులు ఋషుల ద్వారా వెలుడైన మార్గాన్ని గృహస్థుల కోసం మళ్ళీ ప్రతిష్ఠించారు. సహజ కర్మ అని దేన్ని అంటారు? దీని గురించి భగవంతుడు గీతలో ఇలా చెప్పాడు. సహజం కర్మ కౌంతేయ సదోషమపిన త్యజేత్. సహజం అనడంలో సులభము సరళము అని అర్థం కాదు. పుట్టుకతో వచ్చేది అంటే దాంతో ముడిపడి ఉన్నది అని అర్థం. ఇది చేకూరడానికి ఏ విధమైన కష్టము లేదా ప్రయత్నము చేయనక్కరలేదో అది. జీవుడు జన్మ ఎత్తడంతోనే ఇడా పింగళ అనే 2 నాడులతో శ్వాస ప్రశ్వాసలు సాగుతుంటాయి. అవి సాగినంతకాలం ప్రాణి జీవిస్తూనే ఉంటుంది. ఇది సమస్త జీవనానికి తోడుగా ఉంటుంది. దీన్ని సూచిస్తూనే మీరాబాయి మేరే జనం అని అన్నది. అంటే పుట్టుక మొదలు చావు వరకు నాకు తోడుగా ఉన్న ఈ ఊపిరిని నేను ఎన్నడూ మరవనని అర్థం. ఈ ఊపిరి తాలూకు సహజ కర్మ అంటే ప్రాణకర్మ అంటే ఆత్మకర్మ అంటే ప్రాణాయామం ఎప్పుడు చేస్తూనే ఉండాలి. దీన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఈ సహజ కర్మ ప్రారంభంలో అలవాటు కాకపోవడం వల్ల దోషయుక్తం కూడా అవుతూ ఉంటుంది. అప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టకూడదు. అభ్యాసం చేస్తుంటే చక్కబడుతుంది. కృష్ణ భగవానుడు చెప్పింది ఇది. ఇంటిని సంసారాన్ని విడిచి వెళ్ళిపోమని యోగిరాజులు ఎవరికి ఉపదేశం చేయలేదు. పైగా సంసార జీవనంలో ఉంటూనే యోగ సాధన చేయడానికి ప్రేరేపిస్తుండేవారు. వారు చెప్పింది ఏమిటంటే సంసారంలో ఉంటూనే యోగ సాధన ద్వారా భగవంతుణ్ణి హృదయంలో ప్రతిష్ఠించుకొని గృహస్థాశ్రమ పాలనం చేయాలని. శాస్త్ర విజ్ఞాన సమ్మతమైన ఈ యోగ సాధన ద్వారా చిత్తం ఏకాగ్రం అవుతుంది. ఆ ఏకాగ్రత స్థితిలోనే చిత్తం మెల్లమెల్లగా శుద్ధమవుతుంది. అంతేకాకుండా శుద్ధ చిత్తంలో ప్రేమ శాంతి ఈశ్వర భక్తి ఉదయిస్తాయి. అప్పుడే విశ్వచేతనతో తాదాత్మ్యం అంటే ఏకాత్మకత నెలకొల్పుకొని హింసాద్వేషరహితుడైన మనుష్యుడే శ్రేష్ఠ మనుష్యుడుగా రూపాంతరం చెందుతాడు. ప్రాణమైతే శ్రేష్టమే, సర్వస్వమే. ఆ శ్రేష్టంతో కలిసి మనుష్యుడు మనుష్య శ్రేష్టం అవుతాడు. యోగిరాజులు గృహస్థ జీవనం గడుపుతూనే నిరంతరం దీర్ఘకాలికమైన యోగ సాధన చేసిన తర్వాత యోగ క్రియను తప్పనిసరిగా అనుశీలించాలన్న విషయాన్ని తెలియజేశారు. యోగ క్రియ సంపాదించాలన్న ప్రేరణ జనసామాన్యానికి కలిగిస్తూ యోగ సాధనకు బీజం నాటారు. ఒకసారి యోగిరాజుల భావమరిది రాజచంద్ర సన్యాల్ గారి కొడుకు ఉన్నత విద్యావంతుడైన తారకనాథుడనే పడుచువాడు అసాధ్యమైన ఉదర వ్యాధితో బాధపడుతున్నాడు. చాలా కాలం వైద్యం జరిగినప్పటికీ కూడా ఏమీ లాభం కలక్కపోవడం చూసి అతడు గాలి మార్పు కోసం కాన్పూర్ వెళ్ళి అక్కడ తన తండ్రి గారి ఆప్తమిత్రుడి ఇంట్లో ఉంటున్నాడు. ధర్మిలా అక్కడుండే వ్యక్తి ఒకరు, మందుల వల్ల నీకు జబ్బు నయం కాదు, ఎవరైనా మహాత్ముల ఆశీర్వాదం కనుక నీకు లభిస్తే తొందరగా తగ్గిపోతుంది అన్నారు. అంతేకాకుండా గోరఖ్పూర్లో అలాంటి మహాత్ములు ఒకరు ఉన్నారు, అక్కడికి వెళ్ళి త్వరగా వారి కృప పొందడానికి ప్రయత్నించు అని కూడా అన్నారు. తారకనాథుడు గోరఖ్పూర్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టాడు. సరిగా ఆ సమయంలో అతని తండ్రి గారు మిత్రుడు ఈ మాటలన్నీ విని, మీ ఇంట్లోనే మహాత్ములు ఒకరు ఉన్నారు, మహాత్ముల్ని వెతకడం కోసం మరెక్కడో వెళ్తున్నావా అని అన్నారు. తారకనాథుడు నివ్వెరపోయి, మా ఇంట్లో మహాత్ములు ఎక్కడి నుంచి వచ్చారు, నేనెన్నడూ ఏ మహాత్ముడి ప్రస్తావన వినలేదు అన్నారు. అప్పుడు అతని తండ్రి గారి మిత్రుడు ఇలా అన్నాడు, మీ మావయ్య గారు శ్యామాచరణ్ లాహేరి గారిని ఎరగవా, ఆయనే మహాత్ములు, ఆయన ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నించు, అప్పుడే శుభం కలుగుతుంది. తారకనాథుడు ఆశ్చర్యపోయాడు. తన మావయ్య గారు మహాత్ములన్న సంగతి ఎన్నడూ విననే లేదు. ఎన్ని మాటలు ఆయన ఇంటికి వెళ్ళలేదు, ఎన్ని మాటలు మాట్లాడలేదు, కానీ ఆయనలో మహాత్ముడి లాంటిది ఏదీ కనిపించలేదు. తారకనాథుడు కాశీకి తిరిగి వచ్చాడు.
నాన్నగారిని వెంటబెట్టుకొని మామయ్య గారింటికి వెళ్ళి కలుసుకున్నాడు. మావయ్య గారు అన్నీ విని తారకనాథుడికి మంత్ర ఊతమైన మందు ఒకటి ఇచ్చారు. తారకనాథుడు అది వాడి రోగ విముక్తుడైనాడు. ఆ తర్వాత తారకనాథుడు యోగదీక్ష తీసుకొని సాధనలో నిమగ్నుడయ్యాడు. అతడు ఏ విధమైన సంపాదన చేసే ప్రయత్నానికి పూనుకోవడం చూసి యోగిరాజులు అతన్ని సాధన తగ్గించమని ఆదేశిస్తూ ఇలా చెప్పారు: సాధన చెయ్యాలి, పనిచేసి భుక్తి గడుపుకోవాలి. ఇతరుల మీద ఆధారపడి బతకడం సరైన పద్ధతి కాదు. ఎవరి ఇంటి అవసరాలు వాళ్ళు గడుపుకోవాలి.